హాయ్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? I think it's important to know what is a robotic knee replacement. Hi, I'm Dr. Raviteja Rudraraju, consultant knee preservation, robotics and sports medicine surgeon at Apollo Hospitals Financial District. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు బిగ్ బజ్ టర్మ్ అయిపోయింది. చాలాసార్లు ఎవరైతే నీ రీప్లేస్మెంట్ కోసం కన్సిడర్ చేస్తున్నారో డైరెక్ట్గా మన దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడు సార్ మీ దగ్గర రోబోటిక్ రీప్లేస్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక మ్యాజిక్ లాగా ఏదో అది ఉంటేనే మనకి బెస్ట్గా అవుతుంది అనే పర్సెప్షన్ కూడా క్రియేట్ అయిపోయింది సొసైటీలో. కాకపోతే ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ వై రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో నీ రీప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్లో బాగా అరిగిపోయిన తర్వాత మనం చేసే సర్జరీ. ఇది వరకు రోజుల్లో ఆ సర్జరీని చాలా స్టాండర్డ్గా ఒక స్టాండర్డ్ కట్స్తో చేసుకుంటూ ఒక 30-40 years నుంచి చేసుకుంటూ వచ్చారు. చేసినన్ని పేషెంట్లు అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. రిజల్ట్స్ కూడా బాగుండడం వల్లనే ఇప్పుడు కూడా చాలామంది చేయించుకుంటున్నారు కూడా. బట్ ఈ సర్జరీస్లో చిన్న చిన్న లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ కన్వెన్షనల్ సర్జరీలో మనం నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు మనకి పుట్టినప్పటి నుంచి మనకి ఎలా అయితే మోకాలు మనం పెరుగుతూ వచ్చామో అదే మోకాల్ని మనం తిరిగి ఇవ్వలేం నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. బట్ ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీకి ముందే మనకు ఉన్న మోకాలు ఎలాంటి మోకాలు అనేది ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంది. కంప్యూటర్ టెక్నాలజీ వల్ల కంప్యూటర్ ల్యాప్టాప్లో యాజ్ అ సర్జన్ ఐ కుడ్ సీ వాట్ ఈస్ ద నీ టైప్, అలానే ఎంత ఆర్థరైటిస్ ఉంది, ఆర్థరైటిస్ ఎక్కడుంది, దీన్ని ఎలా చేస్తే పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ ఇవ్వచ్చు అనేది ముందుగానే, అంటే నేను సర్జరీలో నైఫ్ పెట్టకముందే ఐ గెట్ టు సీ ద పేషెంట్ అనాటమీ. సెకండ్లీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు చాలాసార్లు సాఫ్ట్ టిష్యూస్ అనేటివి ఉంటాయి నీ పక్కనే. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఈ నీలో ఈ ఏదైతే టెండన్ ఉందో, ఈ పక్కన లిగమెంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా నీని పట్టుకుని ఉంటాయి అన్నమాట. సో ఈ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా బాగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల మెయిన్గా మీకు అలాంటి సాఫ్ట్ టిష్యూస్ని ఎక్కువ మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు రిలీజ్ ద సాఫ్ట్ టిష్యూస్ అలాట్. వాటి వల్ల ఎవిడెన్స్ రీసెంట్ ఇయర్స్లో వచ్చిన రీసెర్చ్ ప్రకారంగా ఆ రిలీజెస్ తక్కువ చేయడం వల్ల పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ లెస్ పెయిన్ అండ్ దే ఆర్ రికవరింగ్ ఫాస్టర్. సిమిలర్లీ, ఎప్పుడైతే మనం ఆ మోకాలు అరగక ముందు ఎలా ఉందో అదే మోకాల్ని రీప్లేస్ చేసినప్పుడు కూడా ఇవ్వడం వల్ల పేషెంట్స్కి వాళ్ళ మోకాలు తిరిగి వచ్చిందనే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ హై ఉంటున్నాయి. దీంట్లో ఈ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మోస్ట్లీ ఏమవుతుందంటే మనం అరిగిందాన్ని రీప్లేస్ చేస్తామే తప్ప సాఫ్ట్ టిష్యూస్ని వాటిని మనం ఏమి రీప్లేస్ చేయం. వాటిని ఎంత తక్కువ ముట్టుకుని లోపల అరిగిందాన్ని ఎంత మారిస్తే అంత పేషెంట్స్ హ్యాపీనెస్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఎసెన్షియల్గా రోబో చేసే పని మనం చెప్పింది అది చేస్తుంది. ఎక్కడ కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎంతలో కట్ చేయాలి అనేది మనం రోబోకి చెప్తే అది చేసే పని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సర్జనే డిసైడ్ చేస్తాడు ఎక్కడ కట్ చేయాలనేది, ఎంత కట్ చేయాలనేది. ఈ పార్ట్ అండ్ ఈ పార్సల్ ఆఫ్ అప్రోచ్లో ఆ సాఫ్ట్ టిష్యూస్ని తక్కువ ముట్టుకోవడం వల్ల, తక్కువ రిలీజ్ చేయడం వల్ల, వాటిని యాక్యురేట్గా కూర్చోబెట్టడం వల్ల రికవరీస్ బాగుంటాయి. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ సర్జన్కి, పేషెంట్కి కూడా. సో లాట్ ఆఫ్ మిత్స్ పక్కన పెట్టి ఎసెన్షియల్ సైన్స్ ఏంటో తెలుసుకుంటే దెన్ యూ ఆర్ ఎ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ ఎ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. థ్యాంక్ యూ.